అన్నం పెట్టడం, అన్నాన్ని పొందడం, అన్నాన్ని తినడం, తిన్న అన్నాన్ని జీర్ణం చేసుకోవడం, ఇవి చాలా అవసరమైనటువంటి విషయాలు. ఐశ్వర్యం ఎంతో ఉంది ఇంట్లో, బోలెడంత ఐశ్వర్యం ఉంది, కానీ ఈయన ఏమీ తినకూడదు. ఈయన ఏం తింటుంటాడంటే మందులు ఒకటే తింటుంటాడు, గ్లాసు నీళ్లు, మందులు, ట్యాబ్లెట్లు ఇన్ని తింటాడు, ఇంత మజ్జిగో ఇంత జావో తాగుతాడు. ఎందుకనండి అన్నారు అనుకోండి, ఏది పడదు, ఏది తినకూడదు. ఇంట్లో ఉండవా, అన్నీ ఉంటాయి. అందుకే రుద్రాభిషేకం చేస్తే ఏమడుగుతారో తెలుసా అండి? ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత. స్వామి, నీకు చేసినటువంటి ఈ అభిషేకం చేత ఉండడం కాదు, ఉన్న పదార్థాన్ని తిని జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి కూడా మా యందు ఉండాలి. లేకపోతే ఇంటిలో ఉన్నదానికి లోపలికి వెళ్ళేదానికి మధ్యలో ఒక అంతరం ఏర్పడిపోతుంది, అది లోపలికి వెళ్ళదు, అదొక దరిద్రమే. కనుక అలా ఉండాలి అంటే అన్నపూర్ణాతత్వమై అమ్మ పెడుతుంది. అమ్మ పెట్టింది అనుకోండి, మనకి ఒక చిన్న ఆభిజాత్యం వస్తుంది. నా అంతటి వాణ్ణి నేను, ఇంత గొప్పవాణ్ణి, ఇంతటి రాజాధిరాజుని, ఇంత పాండిత్యం ఉన్నవాణ్ణి, ఇంత ఐశ్వర్యం ఉన్నవాణ్ణి, బొత్తిగా ఒక ఆడదాని ముందుకెళ్ళి అమ్మా భవతి భిక్షాందేహి, అమ్మ అన్నం పెట్టమ్మా అని చేయి చాపడమా అని చిన్న కినుక వస్తుందేమో ఎవరికైనానని, ఒరే అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం అడగడానికి, అమ్మ అన్నం పెట్టమ్మా అని అడగడం జీవితంలో వరం రా, అలా అడగడానికి నువ్వు సంకోచించవలసిన పని లేదని మనకి మార్గదర్శకత్వం చెయ్యడానికి విశ్వనాథుడు భిక్షాపాత్ర పట్టుకుని ఆది భిక్షువై తాని ముందు నించున్నాడు. ఆయనే నించుంటే నించోడానికి నీకేం బాధ, నువ్వు నించోవచ్చు వెనకాలని.